ప్రైజ్ లార్డ్. దేవుని నామాన్ని మహింకలను గాక. మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికే వందనాలు చెల్లిస్తూ, ముఖ్యంగా యవనస్తులు అందరికీ కూడా ఉపయోగపడే మాటలు ఇవని ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకంటే యవనస్తులమైన మనం అందరం కూడా లోకం మధ్య మనం ఉన్నాం. మనం కాలేజీకి వెళ్తుంటాం, లేకపోతే మన పని స్థలాలకు మనం వెళ్తుంటాం, లేకపోతే స్కూళ్ళకి వెళ్తుండొచ్చు కొంతమంది పిల్లలు. వాళ్ళందరూ కూడా అక్కడున్న లోకస్తులు అనే పిల్లలు కొంతమంది తప్పులు చేయొచ్చు. ఎలాంటి తప్పులు? మోహపు చూపు కావచ్చు, లేకపోతే చెడు అలవాట్లు కావచ్చు. అలాంటివి మనకు అలవాటు చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తారు. వాళ్ళు ఏం చెప్తారు? నువ్వేందా ఇంకా చిన్నపిల్లల్లాగా, అవి కూడా చేయకపోతే ఇంకెందుకు ఈ లైఫ్ అన్నట్టు మాట్లాడతారు. కాబట్టి మనం కానీ ఒకసారి కొరింథీయులకు రాసిన పత్రిక చదివినట్లయితే 14వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. అదేమిటంటే, మీరు దుష్టత్వం విషయము శిశువులై ఉండుడి అంటూ పౌలు భక్తుడు చెప్తున్నాడు. హల్లెలూయా. వాళ్ళు అన్నప్పుడు మనం ఇంకా సంతోషించగలగాలి. ఏమని అంటే, నేను దేవుని వాక్యాన్ని అనుసరిస్తున్నాను. వాళ్ళు ఏం చెప్పారు? చిన్నపిల్లలాగా నువ్వు ఉంటున్నావు అని చెప్తున్నారు. అలాగే నేను కూడా వాక్యంలో ఉంది, దుష్టత్వం విషయము శిశువులై ఉండుడి అని. నేను దాన్ని నెరవేరుస్తున్నాను, లేకపోతే నేను దాన్ని చేయగలుగుతానని సంతోషించాలి. అంతేకాని వాళ్ళని ఇన్సల్ట్ చేశారని బాధపడాల్సిన పని లేదు. కాబట్టి దీన్ని అనుసరిస్తున్నారని, ఇలాంటి వాక్యాన్ని అనుసరించే భాగ్యం దొరికిందని సంతోషిద్దాం. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.